నీలో వచ్చిన రియలైజేషన్ ఉషలో కూడా వస్తే వెళ్ళి తన బావతో మాట్లాడుకోమని చెప్పు. వాళ్ళు బావుండాలనే నేను మొదట్నుంచి కోరుకుంటున్నాను. నా చేత క్షమాపణలు చెప్పించాలని మీరు పట్టు పెడితే నేను సూసైడ్ చేసుకుంటాను. బావా ఆటో తీసుకురా. అలాగే బావా. లేమ్మా లే. లే గౌరీ. నీకేం కాదు గౌరీ, భయపడుకో. తగ్గిపోతుందిగా, నీకేం కాదు. హాస్పిటల్కి వచ్చేసాగా, నీకేం కాదమ్మా, తగ్గిపోతుంది. ఎడోకమ్మా, నీకేం కాదు తల్లి. వచ్చేసాగా, హాస్పిటల్కి వచ్చేసాగా, డాక్టర్ గారు చూస్తారులే. నీకేం కాదు. కడుపుతో ఉందండి, ఉన్నట్టుండి కడుపులో నొప్పి అంటూ ఏడ్చింది. భయం వేసి తీసుకొచ్చా. జాగ్రత్తగా చూడండి డాక్టర్. అలాగే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సిస్టర్ తీసుకువెళ్ళండి. దేవుడా, ఆ పిల్లకి ఏ ప్రమాదం లేకుండా చూడు స్వామి. అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నోరు తెరిచి చెప్పుకోలేదు. నువ్వే కాపాడాలి. అత్త, మన గౌరికి ఏం కాదత్త. ఎందుకంటే ఆ దేవుడు ఎప్పుడు మన గౌరితోనే ఉంటాడత్త. నాకు ఆ నమ్మకం ఉందత్త. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టరండి, లోపల ట్రీట్మెంట్ చేస్తారు. ఎంత కట్టాలండి? ఈ స్లిప్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చెప్తారు. ఇదిగోండి మేడం, త్వరగా చెప్పండి. 20,000 కట్టండి. అంత డబ్బా? అంత డబ్బంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? అది కడితేనే అడ్మిట్ చేసుకుంటారు. అది అంత డబ్బంటే? ఇది కార్పొరేట్ హాస్పిటల్, మినిమం ఛార్జెస్ పే చేయాలి. ఇది కడితేనే ట్రీట్మెంట్ ఇస్తారు. నేను డబ్బు తెచ్చి తర్వాత కడతాను, ముందు ట్రీట్మెంట్ ఇవ్వమానండి. అదంతా కుదరదు, ముందు డబ్బు కట్టండి, లేదంటే మరో చోటికి తీసుకుపోండి. ఏమైంది బావా? 20,000 అడుగుతున్నారా? ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే? బావా, సంజయ్ బాబు గారిని అడుగుదాం బావా. ఆయనైతే మనకు సాయం చేయగలడు. మరీ ఇబ్బంది పెట్టడం అవుతుందిరా. ఇప్పటికే చాలాసార్లు హెల్ప్ అడిగాం, అందులోనూ డబ్బు అంటే? మనకు రావాల్సిన డబ్బులే కదా బావా, అడిగితే తప్పకుండా ఇస్తాడు బావా. అవతల ప్రాణం మీదకి వచ్చిందంటే ఇవ్వకుండా ఉండడు. సరేరా. హలో, చెప్పు శంకర్. సార్, నాకు పెద్ద సహాయం కావాలి సార్. ఏంటో చెప్పు. మా ఇంట్లో గౌరీ అనే ఒక అమ్మాయి ఉంది కదా సార్, మీకు చెప్పాను కదా. అవును. తనకి ఒంట్లో బాలేదని హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. కడుపుతో ఉన్న అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉన్నారు సార్. హాస్పిటల్లో 20,000 కట్టమంటున్నారు సార్. సరే, ఆఫీస్కి వెళ్ళి తీసుకో, నేను చెప్తాను. అంటే ఇప్పటికిప్పుడు కట్టకపోతే ట్రీట్మెంట్ ఇవ్వనంటున్నారు సార్. ఏ హాస్పిటల్ అది? వెంకట్ హాస్పిటల్ అని. ఓసారి ఫోన్ వాళ్ళకి ఇవ్వు. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఓసారి మా సార్తో మాట్లాడండి. హలో, చెప్పండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తాను. ముందు అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వండి. అలా ఇవ్వరు సార్,
ఇస్తే డబ్బులు ఇవ్వండి, లేదంటే క్రెడిట్ కార్డు ఇవ్వండి. సార్. శంకర్, నేను వస్తున్నాను, ఈ పక్కనే ఉన్నాను. అలాగే సార్. శంకర్, సార్ వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. డోంట్ వరీ. ఇదిగోండి, ఇతని బిల్ ఎంతో అంతా తీసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు. సార్ బిల్. చూడండి, పేషెంట్స్ని ఎప్పుడు ఇలా ఇబ్బంది పెట్టకండి. డబ్బులు కావాలంటే సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి రావు. అది గుర్తుంచుకోండి. శంకర్, తీసుకో, నేను వస్తాను. సార్ ఓసారి తను చూసేయాలండి సార్. అది నాకు పనుంది, ఇంకోసారి వస్తాను. సార్, డబ్బులిచ్చి కాపాడారు కదా సార్, తనను చూసిపోతే మాకు సంతోషంగా ఉంటుంది. సరే పదండి. సిస్టర్, సార్కి మా గౌరీని ఒకసారి చూపించాలి. లోపల డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. ఓ అరగంట ఇక్కడే వెయిట్ చేయండి. అది కాదు. శంకర్, నేను తర్వాత వస్తాను, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. హలో, నేను ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే, టేక్ కేర్ శంకర్, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. బావా, సార్ నిజంగా దేవుడు కదా బావా. అవునరా, సారే లేకపోతే మన గౌరీకి ఏమై ఉండేదో. రేఖ, చీకట్లో కూర్చున్నావేంటి? ఏమైంది? భోంచేశావా? అడుగుతుంది నిన్నే, మాట్లాడమే. సరే, భోంచేద్దాం రా. ఏంటి రేఖ ఇది?
సమస్యలనేవి ఉంటూ ఉంటాయి. ఈ మాత్రం దానికి అన్నం మానేసి కూర్చుంటే ఎలాగా? నా మాట విను, మరీ మొండిగా ప్రవర్తించకు. వచ్చి తిను. ఎందుకు తినాలి? తిని ఎవరి కోసం బతకాలి? రేఖ, అవును రఘు, నువ్వే చూస్తున్నావు కదా. ఎవరైనా మన మాట వింటున్నారా? కన్న బిడ్డలో మన మాట వినకపోతే ఇక ఎవరి కోసం బతకాలి? రేఖ, అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగా? వాళ్ళకి మంచి చెడు ఆలోచించగలిగే శక్తి ఉంటే ఈ రోజు ఇలా ఉండేదా? మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మాటలతో చెప్పాను, కోపంతో చెప్పాను, చివరికి చేయి చేసుకుని కూడా చెప్పాను. వినలేదు. క్షమించమని అడిగితే చచ్చిపోతుందట. అది కాదు, నేను మానసికంగా చచ్చిపోతున్నాను. నన్ను చంపేస్తుంది అది. రేఖ, అయిపోయింది రఘు, అయిపోయింది. ఇక నాకు అన్నయ్యకి ఉన్న సంబంధం తెగిపోయింది. ఇప్పటిదాకా నాకు కొండంత అండగా మా అన్నయ్య ఉండేవాడు. నువ్వు గౌరీ కోసం వెళ్ళినా, సమీక్షకి తండ్రిగా 20 ఏళ్లు నాకు దూరమైనా ఓ తండ్రిగా కాపాడాడు మా అన్నయ్య. ఆ అన్నయ్య నాకు పూర్తిగా దూరం అయిపోతాడు. మా వదిన ఎంత మంచి మనిషో తెలుసా? నన్ను కన్న తల్లిలాగా చూసుకుంది. అలాంటి వదినకి నాకు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎవరి వల్ల? దీనివల్ల కాదు. అందుకని నువ్వు ఇలా భోంచేయకుండా ఉంటే సమస్యలు తీరిపోతాయా? నా వల్ల కాదు రఘు. మనసులో బాధ పెట్టుకొని కడుపు నింపుకోవడం నా వల్ల కాదు. ఎవరు నా మాట వింటున్నారు? దీన్ని చూస్తే ఇలా, వాణ్ణి చూస్తే అలా. వాడికి ప్రతిదానికి ఆవేశమే. చివరికి అన్నయ్యతో కూడా మొండిగానే ప్రవర్తించాడు. ఏం చూసుకుని వాడికంత అహంకారమో అర్థం కాదు. రేఖ, నా మాట విను. ఇవి ఒక్కరోజుతో తీరిపోయే సమస్యలు కాదు. నువ్వు చెప్పేవన్నీ కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ దేనికైనా టైం రావాలి. కొంచెం ఓపిక పట్టు. పిల్లలతో పాటు నువ్వు కూడా మొండికేస్తే ఎలాగా? వాళ్ళకేదీ అవసరం లేదు రఘు. కానీ నాకు మా అన్నయ్య కావాలి, వదిన కావాలి. అది అర్థం చేసుకునే వాళ్లే లేకపోతే ఇక ఎందుకు బతకడం దండగా? అసలు బతకడమే దండగా అనుకుంటే నన్నెందుకు బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు? మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయాను. నా కర్మకు నన్ను వదిలేయచ్చు కదా. ఎందుకు బలవంతంగా రండి రండి అంటూ ఇంటికి తీసుకొచ్చారు? ఎందుకేనా? రేఖ, వాళ్ళు మాట వినట్లేదు అంటున్నావు. నువ్వు వింటున్నావా? ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. బాధ నీ ఒక్కదానికే కాదు రేఖ, నాకు ఉంది. కమల్ నీకు అన్నయ్య, కానీ వాడు నా ఫ్రెండ్. వాడు ఒక్క మాట అంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది రేపు వాడి ముందు ఎలా తలెత్తుకోవాలనే బాధ నాకు లేదనుకున్నావా? నేనెవరికి చెప్పుకోవాలి? సరే రేఖ, నువ్వు అన్నం తినవు, వాళ్ళు పంతం మానుకోరు. ఇలాగే రోజులు గడిపేద్దాం, ఓకేనా?
హలో. డబ్బులు ఇస్తానని చెప్పి అప్పుడే 3 రోజులు గడిచిపోయింది. ఇక నీకు మిగిలింది జస్ట్ 3 రోజులే. నాకు గుర్తుంది. ₹1,00,00,000 అంటే మామూలు కాదు. అంత డబ్బు నా దగ్గర ఉండద్దు. మరి ఇస్తానని ఎలా చెప్పావు? నా తంటాలు నేను పడాలి కదా. నువ్వు ఏ తంటాలు పడతావో నాకు తెలీదు. నీకు మిగిలింది మాత్రం 3 రోజులే. ఈ 3 రోజుల్లో నేను అడిగిన డబ్బు ఇవ్వలేదనుకో, ఆ తర్వాత నువ్వు ఇంకో 1 కోటి ఇచ్చినా లాభం లేదు. హలో 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 హలో. చెత్త నా కొడుకు. ఛే! అకౌంట్లో ఎంత ఉన్నాయి? ఇంకో 70 లక్షలు కావాలి. డాడీకి నేను చెప్తాను, తెచ్చిపెట్టండి. అనవసరంగా వీడి ఫోటో వాడుకుని తప్పు చేశాను. దీంతో వదిలిపోతాడో ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడో రాస్కెల్. శంకర్ ఇచ్చారు కదా. హలో, చెప్పండి. ముందు డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి. డాడీతో నేను మాట్లాడతానని చెప్పాను కదా. అంటే డాడీ చెప్తే కానీ చేయరా? మరి ఇంకేంటి మీ ప్రాబ్లం? నేను చెప్పింది చేయండి. మీకు చేత కాకపోతే వెళ్ళిపోండి, అంతేగాని ఇలాంటి సమాధానాలు చెప్పొద్దు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి చెప్పండి. పెట్టండి. ప్రతోడికి ఇది పెద్ద ఆట అయిపోయింది. ఈ అకౌంట్స్ బుద్ధే ఎంత. అక్కడికి ఏదో వాడు బాబు సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. నా బాబు సొమ్మేగా. సంధ్య, అంటే శంకర్ దగ్గర నా పిచ్చిది సంధ్య. తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నేను డబ్బులు కట్టానా? ఛే! పక్కనే పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికాను.
సంధ్య, ఇంతకాలం ఎక్కడో ఉన్నామనుకుని ఎంత వెతికాను, చివరకు దొరికావు.